కరువు కాటకాలకు నిలవైన కర్నూలు జిల్లాకు త్వరలోనే స్వర్ణయుగం రానుంది. పత్తికొండ నియోజకవర్గంలో ఏర్పాటైన జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీ జేజీఎఫ్ మరికొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్ర సృష్టించనుంది. దేశంలోనే భారీ ప్రైవేటు బంగారు గనుల ప్రాజెక్టును ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. మన దేశంలో గోల్డ్ మైన్స్ అంటే గుర్తుకు వచ్చేది కోలార్ గోల్డ్ మైన్స్ కేజీఎఫ్. అయితే అది నిన్నటి మాట. జొన్నగిరి గోల్డ్ మైన్స్ జేజీఎఫ్ అనేది నేటి మాట. దేశ స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటైన కేజీఎఫ్లో 2000 సంవత్సరం నుంచి కార్యకలాపాలు లేవు. దాంతో ఇప్పుడు దేశంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీగా జొన్నగిరి నిలవనుంది. జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ పరిశ్రమలో బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారు, రోజుకు ఎంత బంగారు ఉత్పత్తి అవుతుంది, గోల్డ్ మైనింగ్ పరిశ్రమ వల్ల ఈ ప్రాంతం ఏ మేరకు అభివృద్ధి చెందనుందో చూద్దాం. కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల పరిధిలో ఏర్పాటైన దేశంలోనే తొలి భారీ ప్రైవేటు బంగారు గనుల ప్రాజెక్టును ఈ నెల 24న సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి సంబంధించి ఇప్పటికే భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. రాయలసీమ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే మైలురాయిగా ఈ ప్రాజెక్టు నిలవనుంది. జొన్నగిరి ప్రాంతంలో బంగారం ఆనవాళ్లు ఉన్నట్లు ఆంగ్లేయుల పరిపాలనా కాలంలోనే భూగర్భ శాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వివిధ దశల్లో జరిగిన సర్వేలు, డ్రిల్లింగ్ పరీక్షల్లో కూడా ఇక్కడ భారీగా ఖనిజ నిల్వలు ఉన్నట్లు తేలింది. దీంతో ప్రైవేటు రంగానికి చెందిన జియో మైసూర్ సంస్థతో పాటు త్రివేణి ఎర్త్ మూవర్స్, డెక్కన్ గోల్డ్ మైన్స్ వంటి సంస్థలు 400 కోట్లకు పైగా పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును వాణిజ్య ఉత్పత్తికి సిద్ధం చేశాయి. ప్రస్తుతం ఇక్కడ 13.1 టన్నుల బంగారు నిల్వలను గుర్తించారు. తవ్వకాలు పెరిగితే 42.5 టన్నుల వరకు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. కేవలం ఉపరితల తవ్వకాల ద్వారానే 6.8 టన్నుల బంగారాన్ని వెలికితీయొచ్చు. ఇప్పటికే ఇక్కడి శుద్ధి కర్మాగారంలో ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం రోజుకు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసే సామర్థ్యం ఉండగా పూర్తి స్థాయిలో అధునాతన మిషన్లు అందుబాటులోకి వస్తే రోజుకు 2500 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేయవచ్చు. దశాబ్దాల క్రితం నుంచి ఈ ప్రాంతం రైతులు కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడేవారు. వర్షాలు కురవకపోతే బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలోనే కరువు కాటకాలతో అల్లాడుతున్న జొన్నగిరి ప్రాంతంలో జియో మైసూర్ గోల్డ్ మైన్స్ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. గత వైసీపీ ప్రభుత్వంలో గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు చకచకా వచ్చేశాయి. దీంతో గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం పరిశ్రమను స్థాపించి బంగారు శుద్ధి ప్రక్రియను మొదలుపెట్టింది. అనంతరం బంగారు శుద్ధి ట్రయల్ రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. పైన బోర్వెల్తో తీసి ఆ బంగారు నిక్షేపాలను వెలికి తీసి గడ్డకు పెడతామని చెప్పినారు. కానీ ఇప్పుడు ఓపెన్ మైనింగ్ అని చెప్పేసి మన మీటింగ్ జరిగినప్పుడు ఓపెన్ మైనింగ్ చేస్తాము, అది ఎన్ని అడుగులు పోతుందో మాకు కానీ తెలియదు. దాదాపు డ్రిల్లింగ్తో ఇప్పుడు వరకుగా దాన్ని రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఆ రీసెర్చ్లో భాగంగా ఎక్కువ బంగారు ఏడైతే ఉందో అక్కడ పక్క పెట్టి వాళ్ళు గోల్డ్ మైనింగ్ అది బ్లాస్ట్ చేసి అదంతా తీసుకుని పోయి శుద్ధి చేసి బంగారాన్ని ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇది ఎంతవరకు అనేది మాకు అయితే స్థానికంగా వాళ్ళు చెప్పట్లేదు. ఒక రోజుకొచ్చి ఒక సంవత్సరానికి వచ్చేసి 750 కిలోలు అని చెప్పినారు. కానీ అంతకన్నా ఎక్కువ ఉందని మేము నమ్ముతున్నాము. కానీ మాకు ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ ఈ గోల్డ్ మైనింగ్ పడితే ఇక్కడుండే రైతాంగం కానీ, తర్వాత నిరుద్యోగులు కానీ, తర్వాత ఇక్కడ బతికే ప్రతి ఒక్కరికి ఏదో అవకాశం వస్తుందని ఆశతో ఉన్నాము. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల్లో మొత్తం 598 హెక్టార్లలో 400 కోట్లకు పైగా పెట్టుబడులతో గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ఎకరాకు ఏడాదికి 18,000 లీజ్ చెల్లించేలా ఒప్పందం చేసుకుని రైతుల నుంచి కంపెనీ భూములు తీసుకుంది. ప్రస్తుతం 400 ఎకరాల్లో బంగారు ఖనిజం తవ్వకాలు జరిపేందుకు కంపెనీ ప్లాన్ రూపొందించింది. అయితే మొదటి దశలో 100 ఎకరాల్లో బంగారం శుద్ధి ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టుతో ఇప్పటికే 1100 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించాయని స్థానికులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో భూముల లీజును పెంచాలని, తమ గ్రామాలను అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద జేజీఎఫ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పరోక్షంగా
ప్రత్యక్షంగా 800 మందికి, పరోక్షంగా వచ్చి 300-400 మందికి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ, భోజనాలకు సంబంధించిన కూరగాయలు కానీ, ఇంకోటి కానీ అంటే వాళ్ళ సంబంధించిన ఫుడ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ ఇప్పుడు లేబర్ వర్క్ జరుగుతుంది. లేబర్ దండికి కావాలి. ప్రైవేట్ లేబర్స్ పోతున్నారు, రోజు పోవడం, పనిచేసే లేబర్స్ కానీ అందరికీ కూడా మాకు దగ్గర 300 మంది వరకు వీళ్ళు, 800 వరకు వాళ్ళకు, సుమారు 1100-1200 మందికి ఈ ఏరియాలో ఉపాధి దొరికింది. ఎందుకు ఈ విషయాన్ని మనం చెప్తున్నాం అంటే, మా పెద్దలు కావాలనుకుంటే మా జైనాన్న వాళ్ళ జైనాలు కాబట్టి ఇక్కడ మేము మావే పొలాలు ఉన్నాయి. దీని నుంచి మేము పెద్దగా ఉపయోగపడేది ఏమేమి లేదు. ఈరోజు మాకంటూ ఒక గోల్డ్ మైనింగ్ పడింది కాబట్టి ఆ భూములకు విలువ వచ్చింది. దీన్ని కూడా మేము వ్యతిరేకించినామనుకో, అది కాకుండా గోల్డ్ మైనింగ్ కాకుండా వేరే కంపెనీలు అయితే రావు. ఇవన్నీ కూడా కొంతమంది కావాలనే మైనింగ్ మీద కూడా కొన్ని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ పాలనలో జొన్నగిరి ప్రాంతంలో సంతల్లో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట. మళ్లీ అలాంటి స్వర్ణయుగం వస్తుందేమో చూడాలి. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ చూశారుగా. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఖనిజ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. దీంతోపాటు రాయలసీమ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి చెందనుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ నుంచి.